ఈ యువకుడు కోటీశ్వరుడు అవ్వడానికి ఒక అత్యంత ప్రమాదకరమైన ప్లాన్ వేస్తాడు. ఇతను విద్యుత్ శాఖలో పనిచేస్తుంటాడు మరియు అప్పుల్లో కూరుకుపోయి ఉంటాడు. ఇతని పైంధికారి ఎప్పుడూ ఇతడిని తిడుతూనే ఉంటాడు. కాని ఒకరోజు అతడు హోటల్లో కూర్చున్నప్పుడు ట్రేడింగ్ ద్వారా భారీగా డబ్బు సంపాదించవచ్చని అతని స్నేహితుడు చెబుతాడు. అయితే దానికి ఎక్కువ పెట్టుబడి కావాలి. అప్పుడే ఈ యువకుడి మెదడులో ఒక మాస్టర్ ప్లాన్ ఆలోచన వస్తుంది. తర్వాత రోజు ఆఫీస్కు వెళ్లిన వెంటనే ప్రింటర్ మెషిన్లో ఒక చిన్న ఇనుప గుండును వేస్తాడు. దాంతో ప్రింటర్ పనిచేయడం ఆగిపోతుంది. కౌంటర్ దగ్గర జనం రద్దీ ఎక్కువవడంతో పక్కనే ఉన్న సీనియర్ చేత్తో రాసే రసీదులు ఇచ్చేయ్ అని చెప్పి ఎప్పటిలాగే ఏదో ఒక వంక చెప్పి ఆఫీస్ వదిలి వెళ్ళిపోతాడు. ఇతడు ఎదురుచూస్తున్న అవకాశం ఇదే. ప్రజల నుండి కరెంట్ బిల్లుల డబ్బులు వసూలు చేసి వాటిని ప్రభుత్వ ఖాతాలో జమ చేయడానికి బదులుగా తన దగ్గరే దాచేసుకుంటాడు. ఆ డబ్బును తీసుకెళ్లి తన స్నేహితుడికి ఇవ్వగా అతడు వాటిని ట్రేడింగ్లో పెడతాడు. దాంతో వారికి భారీ లాభాలు రావడం మొదలవుతాయి. ఇక ఇది ప్రతిరోజూ అలవాటుగా మారిపోతుంది. రోజూ ప్రింటర్లో ఆ గుండు వేసి ప్రింటర్ను జామ్ చేయడం, పని ముగిశాక అయస్కాంతంతో దాన్ని బయటకు తీయడం, వసూలైన బిల్లుల సమ్మును నొక్కేయడం మొదలు పెడతాడు. మెల్లమెల్లగా లక్షల రూపాయలు పోగవడంతో వాటన్నింటినీ ట్రేడింగ్లో పెట్టి విపరీతంగా డబ్బు సంపాదిస్తాడు. చూస్తుండగానే లగ్జరీ కార్లు, బంగళాలతో విపరీతమైన ధనవంతుడిగా మారిపోతాడు. కాని అతని దురాశ అంతటితో ఆగదు. తన స్నేహితుడితో కలిసి ఏకంగా 15 కోట్ల రూపాయల భారీ స్కామ్ చేయడానికి స్కెచ్ వేస్తాడు.